అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజైతే వీడియోలో చాలా మంచి శారీస్ అన్నమాట. వీడియో లాస్ట్ దాకా చూడండి. మీరు అందరు అడుగుతున్న శారీస్. సో ఫస్ట్ నేను కట్టుకున్న శారీ గురించి అయితే డీటెయిల్ గా చెప్పేస్తాను. ఇది ఫిండీ సిల్క్ మగ్గం వర్క్ శారీ అన్నమాట. మొత్తం కూడా హ్యాండ్ వర్క్, హ్యాండ్ మీద వర్క్ చేశారు. ఇదిగోండి ఇలా. సో ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్నాను. ఇలా పార్టీస్ కి వాటికి కట్టుకోవడానికి వస్తుందని. ఇది మొత్తం కూడా ఇలా హ్యాండ్ వర్క్ వస్తుంది. ఇలా మొత్తం ఇలా బూటీస్ అయితే వస్తాయి. సో ఇది వచ్చేసి ఫిండీ సిల్క్ శారీ. మీషోలో మనకి ఇదే టైప్ ఆఫ్ శారీ విత్ స్వరోస్కి స్టోన్ వర్క్ తో అయితే ఉంది. సో కాకపోతే ఇది నేను బయట తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి నియర్ టు 4000 రూపీస్ పడుతుంది అనమాట. హూ ఆర్ ఇంట్రెస్టెడ్ అంటే ఇలాంటి ఇలా చూడండి, ఇలా మొత్తం వర్క్ బ్లౌజ్ వచ్చి, ఇంకా నాకు ఇక్కడ 3 ఫ్లవర్స్ రావాలి కానీ సింగిల్ ఫ్లవర్ వచ్చింది. ఇది కూడా ఆన్లైన్ లోనే ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్నాను. మనకి అంటే ప్లేస్ వచ్చేసి సూరత్ సైడే అనుకుంటా. సో అక్కడ నుంచి షిప్ అయింది. మీకు ఎవరికైతే పర్సనలీ ఈ టైప్ ఆఫ్ శారీ కావాలి, ఎందుకంటే బయట ఈ శారీ 7000 వరకు ఉంది. నాకు 4000 కి వచ్చిందంటేనే చాలా షాక్ అయ్యి మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు. ఇది వచ్చేసి ఫిండీ సిల్క్ అనమాట. మంచి పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నాది పింకిష్ మెరూన్ కలర్ అనమాట. పింకిష్ మెరూన్, పింక్ కాదు, అలాంటి రెడ్ కాదు, పింకిష్ మెరూన్. సో చాలా మంచి కలర్ అనమాట. సో మీకు నచ్చితే, నేను మీషోలోనే కావాలి మాకు, మీషోలో ఈ టైప్ ఆఫ్ శారీస్ చూపించండి అంటే మీషోలో కూడా నేను చూపిస్తాను. ఒక శారీ సేమ్ కట్టుకున్నప్పుడే అది వస్తే బాగుంటుంది, మీకు రివ్యూ ఇద్దాం అనుకున్నాను. లేదు మాకు ఇలా మగ్గం వర్క్దే కావాలి అంటే కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో పిన్ చేయండి. ఓకే, ఇలా మొత్తం బ్లౌజ్ ఇదంతా నెక్ వర్క్ వస్తుంది. నేను కావాలని ఫ్రంట్ సైడ్ పెట్టించుకున్నాను. యాక్చువల్లీ ఇది బ్యాక్ సైడ్ పెట్టించుకుంటే వర్క్ ఇంకా బాగా కనిపిస్తుంది. నేను ఫ్రంట్ సైడ్ పెట్టించుకున్నాను. వర్క్ అంతా కూడా హెవీ వర్క్ వచ్చింది. యాక్చువల్లీ అంటే ఇలా కనిపిస్తుందేమో అనుకున్నాను కానీ ఏం కనపడట్లేదు. చూడండి, సింగిల్ పళ్ళు వేసుకున్న చాలా నీట్ గా ఉంది. సో చూడండి, వర్క్ అంతా కూడా చాలా హెవీగా వస్తుంది ఇట్లా. ఓకే, సో బ్యాక్ సైడ్ వచ్చేసి పెద్ద నెక్ పెట్టించుకుంటాం కదా, ఇట్లా ప్లెయిన్ పెట్టించేసుకున్నాను. సో ఫ్రంట్ లో అయితే ఇలా అయితే వస్తుంది మంచిగా. మనకి మీషోలో వచ్చింది, నేను మీకు షేర్ చేస్తాను. ఈ వర్క్ అనేది హ్యాండ్ వర్క్ అండ్ మొత్తం క్రిస్టల్ కదా, వేటికి సాగిపోతున్నట్టు, ఫాలింగ్ అయిపోతున్నట్టు ఫీలింగ్ వచ్చింది. మనకు అదే మీషోలో ఎలా ఉందో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఈ రోజు వీడియోలో ఎలాంటి శారీస్ అనేది చూపిస్తాను. ఇదిగోండి, ఇది వన్ ఆఫ్ ద శారీ అనమాట. మంచి, ఇది కూడా స్పేస్ సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో విత్ ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది ఒకటి. ఇంకొకటేమో క్రష్డ్ సాఫ్ట్ సిల్క్ లో శారీ. ఇంకొకటి వచ్చేసి ఇదిగోండి బాందిని టైప్ ఆఫ్ ఇలా బార్డర్ తో వచ్చిన శారీ. అండ్ ఇదిగోండి నేను కట్టుకున్న లాంటి సేమ్ స్పేస్ సిల్క్ ఫిండీ సిల్క్ శారీ విత్ ద స్వరోస్కి స్టోన్ వర్క్. నాది వచ్చేసి క్రిస్టల్ మగ్గం వర్క్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది మంచి ఈ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఇది వచ్చేసి సంపంగి ఎల్లో, నాట్ లెమనిష్ ఎల్లో, లెమనిష్ ఎల్లో, పసుపు ఎల్లో కాదు. ఓకేనా, సంపంగి లెమనిష్ ఎల్లో, బ్లాక్ విత్ బ్లాక్ కాంబినేషన్. సో ఫస్ట్ అయితే మనము స్వరోస్కి స్టోన్ వర్క్ తో వచ్చిన పింక్ శారీ చూద్దాం. సో శారీ ఫ్యాబ్రిక్ చూడండి, నాది ఫిండీ సిల్క్. ఓకే, సేమ్ ఇదే ఫ్యాబ్రిక్. నేను చెప్తూనే ఉన్నా, మనకి మీషోలో మీరు సేమ్ ఇదే శారీస్ మళ్ళీ అడుగుతూ ఉన్నారు. సో మీషోలో అవైలబుల్ ఉన్నవి నేను షేర్ చేస్తూనే వచ్చాను. సో సేమ్ శారీ విత్ స్వరోస్కి స్టోన్ వర్క్. ఇక్కడ నేను వేసుకుందేమో క్రిస్టల్ వర్క్. ఓకే, మీకు ఎవరికైతే ఇప్పుడు నేను కట్టుకున్న లాంటి శారీ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో కావాలి, సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ లుక్ కావాలి అనుకుంటే డెఫినెట్ గా ఇది ట్రై చేయొచ్చు. లేదు సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ ఈ టైప్ ఆఫ్ లుక్ కావాలి అనుకుంటే మాత్రం నేను ఇన్స్టాగ్రామ్ లో పింక్ చేయండి, మీకు దగ్గరగా చూపిస్తాను. చూడండి, సేమ్ ఫ్యాబ్రిక్, ఇదే ఫిండీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. ఓకే, ఇది మనకి మీషోలో నేను దీంట్లో కలర్స్ చూపించాను. చాలా కలర్స్, వెరైటీస్, డిజైన్స్ కూడా వచ్చినవి నేను మీకు షేర్ చేశాను. సో బటర్ఫ్లై డిజైన్ బ్లాక్ ది కూడా ఉంది నా దగ్గర. సో చూడండి, ఇది వచ్చేసి ఇది ఇన్స్టాగ్రామ్ లో కూడా బాగా ట్రెండ్ అయింది. వేరే పేజెస్ వాళ్ళు సెల్ చేశారు. ఇది స్వరోస్కి స్టోన్ వర్క్ ఇలా అయితే వస్తుంది. చూడండి, ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ ఇలా పేపర్ వేయడం వల్ల ఏం పోదు. వాషబుల్ మాత్రం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఎంత కాస్ట్ పెట్టినా, ఇది నేను ఇప్పుడు 4000 పెట్టి తీసుకున్నా కూడా నేను కొంచెం హ్యాండ్ వాష్ పెట్టి చేసుకోవాలి. ఈ శారీస్ వేరే పేజెస్ లో అయితే మోర్ దెన్ 7000 దాకా కూడా ఉన్నాయన్నమాట. సో నాకు ఇన్స్టాగ్రామ్ లో పేజ్ చాలా బాగా అనిపించింది. సో మా ఫ్రెండ్స్ కి కూడా సజెస్ట్ చేసా, చాలా మంది పర్చేస్ చేసుకున్నారు. సో చూడండి, మీషోలో మనకి అదే లుక్ వస్తుంది, బట్ స్వరోస్కి స్టోన్ వర్క్.
ఓకే, ఇది కూడా పార్టీస్ కి కట్టుకోవచ్చు, బాగుంది. ఇది నేను మొన్న చూసి పెట్టాను. ఇది నేను ఒక 4 months అయింది, అందుకే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయింది, లేకపోతే నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ టైం పడుతుంది. సో చూడండి, ఇది వచ్చేసి ఇలా ఇలా వస్తుంది. సో పళ్ళు దగ్గర నుంచి చూపిస్తున్నాను. పళ్ళు శారీ అంతా రన్నింగ్ ఉంటుంది, బ్లౌజ్ కూడా రన్నింగ్ ఉంటుంది. ఈ ఫిండీ సిల్క్ లో అది ఈ శారీయే సెల్ఫ్ చాలా బాగుంటుంది అనమాట ఫ్యాన్సీ లుక్ లో. ఓకే, చూడండి ఇదంతా కూడా పళ్ళు సైడ్ అండ్ కింద అంతా కూడా ఇలాగే వస్తుంది, లైన్స్ లాగా వస్తుంది. ఇది బాగా ట్రెండ్ అయింది. నేను మీకు సైడ్ కి వేరే వాళ్ళు కట్టుకున్న పిక్చర్స్ ఇస్తాను, ఎక్కడ ట్రెండ్ అయిందో అప్పుడు మీకు తెలుస్తుంది వాళ్ళ పిక్చర్స్ చూడంగానే. అండ్ ఇదిగోండి ఎండింగ్ పార్ట్కి వచ్చేసరికి ఇలా అయితే వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి 1 మీటర్ 1 మీటర్ బ్లౌజ్ కి కూడా మనకి ఇలా బార్డర్ అయితే వచ్చింది. ఇది హ్యాండ్స్ కి వేసుకోవచ్చు, ఇది కట్ చేపించేసి హ్యాండ్స్ కి ఇట్లా వేయించుకోవాలి. ఓకేనా, సో ఇదే బ్లౌజ్ వస్తుంది. దీంట్లోనే ఈ ఫ్యాబ్రిక్ కే అసలు బ్యూటిఫుల్. ఇదే సెల్ఫ్ గా ఫిండీ సిల్క్ చాలా గ్లాసీగా, సాఫ్ట్ గా అండ్ సెల్ఫ్ షైనీగా ఉంటుంది అనమాట. సో ఇదైతే పార్టీ వేర్ శారీ అండి. పార్టీ వేర్ శారీస్ చాలా బాగుంటుంది. సో మీకు నేను జస్ట్ ఇలా పెట్టుకొని చూపిస్తాను. ఇదే బ్లౌజ్ కదా, ఇదిగోండి. మీకు ఈ లైన్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి దూరం నుంచి. ఈ లైన్స్ పార్టీ వేర్ శారీస్ వైజ్ గా చాలా బాగా కనిపిస్తుంది. ఇదిగోండి ఇలా ప్లెయిన్ ఇదే బ్లౌజ్ వస్తుంది. సేమ్ ఫ్యాబ్రిక్ చూడండి, సేమ్ ఫ్యాబ్రిక్. ఇంకా లైట్ వెయిట్ ఉంది. ఇది అసలు ఇది లైట్ వెయిట్ ఉంది. మంచి పేపర్ మీద జస్ట్ ఇట్లా స్టోన్ వర్క్, దూరం చూస్తే మాత్రం చాలా మంచిగా వర్క్ వచ్చినట్టు హైలైట్ గా బాగుంది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. ప్లెయిన్ మాకు ఇదే ఫిండీ సిల్క్ కావాలంటే కూడా నేను ముందు కమ్యూనిటీ పోస్ట్ లో కూడా కొన్ని పెట్టాను, నాకు కనిపించినవి. నేను ఒక కలర్ షేర్ చేస్తాను, దాంట్లో వెళ్తే మీకు చాలా కలర్స్ కూడా కనిపిస్తాయి. ఇది ఫస్ట్ శారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిండీ సిల్క్ చూసాం కాబట్టి స్పేస్ సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో ఇది జిమ్మి చాక్ మిక్స్డ్ స్పేస్ సిల్క్ టైప్ లో ఉంది. ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంది. ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ అనిపిస్తుంది కానీ ఇది క్రష్డ్ సాఫ్ట్ సిల్క్. ఇది వచ్చేసి చూడండి మెటాలిక్ కలర్స్ లో వచ్చి ఇలా థ్రెడ్ వర్క్ శారీ అనమాట. సో మనం ఇన్ని రోజులు ఏంటి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో ఇలా చూసాం కదా, ఇలా వర్క్ వచ్చినవి. ఇప్పుడు కొత్తగా స్పేస్ సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో వచ్చి ఇదే మెటాలిక్ డ్యూయల్ షేడ్ లో వచ్చి ఇలా వర్క్ వచ్చిన శారీస్ మనకి ఇప్పుడు మీషోలో ట్రెండ్ అవుతుంది. సో శారీ అంతా కూడా చూపించేస్తాను, మనకు శారీ ఎలా వచ్చిందో చూద్దాం. సో ఇదిగోండి పళ్ళు దగ్గర వచ్చేసరికి మొత్తం ఆల్ ఓవర్ వర్క్. ఇది వర్క్ అండి, సెల్ఫ్ గా వచ్చిన వర్క్ అనమాట. ఇప్పుడు ఇది హ్యాండ్ వర్క్ ఎట్లా అయితే వచ్చిందో ఇది మిషన్ వర్క్ చేసేసి స్టోన్స్ అనేవి స్టిక్ చేశారు. ఇదిగోండి శారీ అంతా కూడా, ఇది కూడా శారీ అంతా బూటీ అయితే వస్తుంది. ఇది కూడా మెటాలిక్ కలర్ అనమాట, మంచి మెటాలిక్ కలర్ శారీ. బాగుంటుంది కలర్, చాలా బాగుంటుంది. ఇది కూడా చిన్న చిన్న పార్టీస్ కి అలా కట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇదిగోండి శారీ వచ్చేసి మనకి కొంగు దగ్గర వరకు హైట్ అనేది తగ్గిన, ఇక్కడ చూడండి ఇక్కడ హైట్ అనేది పెంచారు. ఓకే, అండ్ ఇక్కడ కింద పార్ట్ అంతా కూడా కుర్చీ దగ్గర అంతా కూడా మనకి ఇలా వర్క్ అయితే వస్తుంది. ఏం పాడవదండి ఈ వర్క్. నాకు తెలిసి చాలా మంది రఫ్ అండ్ టఫ్ ఇది కాకపోతే ఇవి డ్యూయల్ షేడ్ లో ఇప్పుడు వచ్చాయి. సింగిల్ షేడ్స్ లో మొన్నటి వరకు బాగా సెల్ అయ్యాయి. ఇప్పుడు ఇదే వర్క్ బాగా హిట్ అయింది మీషోలో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ. ఈ వర్క్ శారీస్ బాగా హిట్ అయ్యాయి. కానీ ఇప్పుడు డ్యూయల్ షేడ్ లో మనకి మీషోలో అవైలబుల్ ఉంది. ఓకే, వెరీ సాఫ్ట్ ఉంది, మంచి డ్యూయల్ షేడ్ ఉంది. కట్టుకున్న స్టెప్స్ వైజ్ కూడా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. సన్నగా కనిపిస్తారు కూడా ఇలాంటి శారీస్ లో, అండ్ ఫ్యాన్సీగా బాగుంటాయి. అండ్ ఎండింగ్ పార్ట్ లో కొంచెం వర్క్ అనేది లేదు. ఇదే ప్యాటర్న్ లో మనకి క్రేప్ సిల్క్ లో ఇచ్చారనమాట. క్రేప్ సిల్క్ లో ఇదే వర్క్ బ్లౌజ్ వచ్చింది. నేను ఇందాక పడిపోయింది బ్లౌజ్ లేదనుకున్నా, బట్ ఇదిగోండి ఇది వర్క్ బ్లౌజ్. ఇలా అయితే బ్లౌజ్ వస్తుంది అనమాట. శారీ విత్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూడండి క్రేప్ సిల్క్. ఇదే బార్డర్ వర్క్ అయితే వస్తుంది. ఆల్ ఓవర్ ద బ్లౌజ్ కూడా ఇలా వర్క్ అయితే వచ్చింది చూడండి. మంచి పికాక్ బ్లూ అనమాట. ఇలా వస్తుంది. ఇది బ్లౌజ్, ఇది శారీ ఇలా అయితే వస్తుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ నేను ఇచ్చే లింక్స్ పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి బాగా ట్రెండ్ అవుతున్న పికాక్ బ్లూ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ అనమాట. ఇది వచ్చేసి క్రష్డ్ సిల్క్ అనమాట. స్పేస్ సిల్క్ వేరు, ఫిండీ సిల్క్ వేరు,
ఇందాక ఇందాక చూపించింది స్పేస్ సిల్క్, ఫస్ట్ చూపించింది ఫిండి సిల్క్, జిమ్మి చోక్ వేరు, అండ్ ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ బట్ క్రష్డ్ సాఫ్ట్ సిల్క్ అన్నమాట. ఓకే, ఇది కూడా వర్క్ తో వస్తుంది. ఇదిగోండి, ఇది డబల్ షేడ్ అన్నమాట, డ్యూయల్ టోన్. ఇదిగోండి, పైన కింద బ్లూ వచ్చి మిడిల్ లో రామా బ్లూ కలర్. అసలు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతుంది. సో నేను అది చూసి సరే మీషోలో పెట్టి చూద్దాము ఈ డబల్ షేడ్ ఎలా వస్తుంది చూద్దాం అనేసి ట్రై చేసా. సో బాగుంది. ఈ నాకు కంపేర్ టు దిస్, అంటే ఇలా బ్రైట్ కలర్స్ కట్టలేము అనుకునే వాళ్ళు ఇందాకట్లాగా మంచి చాక్లెట్ కలర్స్, మెటాలిక్ కలర్స్ ట్రై చేయొచ్చు. లేదు మాకు ఇట్లా బ్రైట్ కలర్స్ కావాలా, లైట్ కలర్స్ బోర్ కొట్టాయంటే మాత్రం ఈ బ్రైట్ కలర్స్ ట్రై చేయొచ్చు. సో చూడండి, ఇది 4 sides, ఐ మీన్ ఇలా 3 sides బార్డర్ వస్తుంది, ఇలా బూటీ అయితే వర్క్ వస్తుంది. అండ్ చూడండి, డ్యూయల్ షేడ్ అనమాట, బాగా హిట్ కాంబినేషన్ కలర్స్, పికాక్ బ్లూ కలర్స్, పికాక్ కలర్స్ అనమాట ఇవి. సో ఇక్కడ నుంచి వచ్చినప్పటికి కుర్చీలలో మనకి ఇలా అయితే వస్తుంది. కుర్చీల దగ్గర పైన వర్క్ రాదు, కింద మాత్రం ఇలా వర్క్ అయితే వస్తుంది. ఓకే, సో చూడండి ఇలా వర్క్ అయితే వస్తుంది. ఇది ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ, వర్క్ లేదు. ఫస్ట్ రౌండ్ ఏదైతే శారీ తిప్పుకుంటామో ఆ ఒక్క దగ్గర వర్క్ లేదు, అక్కడ వర్క్ లేకపోతేనే మంచి కింద వరకు మనకి నీట్ గా వస్తుంది. సో దీనికి వీళ్ళు ఇదే ఇక్కడ ఈ బ్లూ ఏదైతే ఇచ్చారో దానికి బ్లౌజ్ ఈ ప్యాటర్న్ లో అయితే ఇచ్చారనమాట. ఇది శారీ, ఇలా బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు. సో బ్లౌజ్ పీస్ వచ్చేసరికి మనకి ఇది 1 మీటర్ క్లాత్ అయితే వస్తుంది. చూడండి, 1 మీటర్ క్లాత్. ఓకే, 1 మీటర్ ఇలా వస్తుంది. బూటీ వస్తుంది, సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది, జెరీ బూటీ అనమాట. జెరీ బూటీ వస్తుంది, 1 మీటర్ క్లాత్ వస్తుంది. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఇలా పెట్టుబడులకు కానీ అలా పర్చేస్ చేయొచ్చు అనమాట. ఫ్యాన్సీగా ఉంటుంది, యంగ్స్టర్స్ కి అయితే, న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి ఈ శారీస్. అండ్ నెక్స్ట్ సింపుల్ ఫ్యాన్సీ శారీ, డైలీ వేర్ గా కూడా కట్టుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఫ్రెండ్స్ తోటి అవుటింగ్ వెళ్ళినప్పుడు కూడా కట్టుకోవచ్చు. ఇలా సింపుల్ శారీస్ చాలా మందికి ఇష్టం ఉంటాయి. ఓ చాలా బాగుంది. ఇది వచ్చేసి బాందిని ప్రింట్ వచ్చి మంచి సింపుల్ గోల్డ్ బార్డర్ వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ ఒకప్పుడు బాగా రన్ అయ్యింది, దీన్ని ఏమంటారో ఏమో, సమ్ టైప్ ఆఫ్ షిఫాన్ అండి ఇది అసలు ఫుల్ ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ బాగా రన్ అయింది. ఇలా ఈ గోల్డ్ బార్డర్స్ కూడా బాగా రన్ అయ్యాయి. బట్ అది వచ్చేసి డిఫరెంట్ కాన్సెప్ట్ లో వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం మంచిగా ఏమంటారు, బాందిని ప్రింట్ లో వచ్చింది. చాలా బాగుంది, నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ కూడా. శారీ కూడా చాలా బాగుంది, డైలీ వేర్ గా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో చూడండి, మొత్తం బాందిని ప్రింట్ వచ్చింది. ఇలా దీంట్లో కలర్స్ ఉంటే కూడా ట్రై చేయొచ్చు. నాకైతే బాగా నచ్చింది ఈ శారీ. సో ఫ్రంట్ బ్యాక్ అంతా ఒకటే లాగుంది, నేను కరెక్ట్ చూపిస్తున్నానా లేదా అనుకుంటున్నా. సో ఫ్రంట్ బ్యాక్ అంతా శారీ ఎక్కువ డిఫరెన్స్ ఏం అనిపించట్లేదు ఎక్కడ. నాకు తెలిసి ఇదే ఫ్రంట్ కొంచెం డార్క్ ఉంది, గోల్డ్ బార్డర్ దగ్గర డార్క్ ఉంది. ఓకే, డైలీ వేర్ శారీ కూడా చాలా మంచి ఫ్యాన్సీగా ఉంది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ ని ఏదో అంటారండి, బాగా ట్రెండ్ అయింది. ఇదిగోండి, శారీ అంతా కూడా ఇలా బాందిని వచ్చింది, బాందిని వచ్చి గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది. సో ఈ బాందిని లుక్ అయితే సూపర్ ఉంది, శారీ అయితే సూపర్ ఉంది. సో ఆల్ ఓవర్ ద శారీ అయితే ఇలా అయితే వచ్చింది. పెట్టుబడులకు కానివ్వండి, నాకు తెలిసి ఈ శారీ తీసుకుంటే మాత్రం పెట్టుబడులు కదా, మీరే కట్టుకుంటారు డైలీ, అంత బాగుంది. సో అంటే డైలీ సన్న శారీస్ కట్టుకునే వాళ్ళు ఉంటారు చూసారా, సో ఇష్టపడతారు చూసారా, వాళ్ళు మాత్రం డెఫినెట్ గా నచ్చుతుంది, సూపర్ ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ వచ్చింది కాబట్టి చాలా అందంగా కనిపిస్తుంది. అంటే శారీ అంతా బాందిని ప్రింట్ వచ్చి బ్లౌజ్ మాత్రం ఇట్లా ప్లెయిన్ వస్తుంది. శారీ మాత్రం సూపర్. ఇట్లా బాందిని ప్రింట్ చాలా లైట్ వెయిట్ ఉంది, సన్నగా ఉంది. న్యూలీ మ్యారీడ్ వాళ్ళకైతే, న్యూలీ మ్యారీడే కాదండి, డైలీ ఇట్లా ఆఫీస్ కి చిన్న చిన్న ఇంట్లో గెట్ టుగెదర్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ కట్టుకోవచ్చు. సూపర్ ఉంది శారీ అయితే, వెరీ సాఫ్ట్ అండ్ రఫ్ అండ్ టఫ్, వాషబుల్ కూడా, వాష్ కూడా చేయొచ్చు రఫ్ అండ్ టఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమంటారు, మొత్తం కూడా స్వరోస్కి స్టోన్ వర్క్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి సంపంగి ఎల్లో. ఈ కలర్ కాంబినేషన్, అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, స్వరోస్కి స్టోన్ వర్క్. ఈ శారీస్ కూడా బాగా ట్రెండ్ అయ్యాయి అసలు, బాగా అంటే బాగా ఇన్స్టాగ్రామ్ లో అయితే. సో నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ లో చూసిన వాళ్ళు మీషోలో ఎప్పుడు వస్తాయి ఈ శారీస్ అని అనుకుంటూ ఉండొచ్చు. సో ఇప్పుడైతే మీషోలో మనకి ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఉంది. సో చాలా వేరే కలర్స్ చూసాము, కానీ ఈ కలర్ మాత్రం సూపర్ ఉంది అసలు, చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్.
నాకైతే కలర్ కాంబినేషన్ చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. సో చూసుకోండి, పళ్ళు అంతా కూడా ఇంత హెవీ వర్క్ అయితే ఉంది. శారీ చూసిద్దాం. ఇదిగోండి శారీ అంతా కూడా, ఇదంతా కూడా ఇక్కడ పేపర్ లాంటి క్లాత్ వేసి చేశారనమాట. సో హ్యాండ్ వాష్ చేసుకోండి. హ్యాండ్ వాష్ చేసుకుంటే ఇంకా ఎక్కువ డేస్ యూస్ చేయొచ్చు అనమాట, అంతే కొత్తగా ఉంటుంది. ఓకే, ఇదిగోండి శారీ అంతా ఇలా అయితే వస్తుంది. శారీ అంతా స్వరోస్కి స్టోన్ వర్క్ ఫుల్గా ఇచ్చారు. మిడిల్ అంతా కూడా క్రష్డ్ ఫ్యాబ్రిక్, షైనీగా ఉంది ఫ్యాబ్రిక్, క్రష్డ్ ఉంది. ఓకేనా, ఫ్యాబ్రిక్ అంతా కూడా క్రష్డ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. చూడండి పైన కింద అంతా కూడా బార్డర్ ఇలా అయితే వస్తుంది. ఇది పళ్ళు, పళ్ళు అంతా ఫుల్ హెవీ స్టోన్ వర్క్ వచ్చింది. పళ్ళు అంతా హెవీ స్టోన్ వర్క్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మనకి కుర్చీల దగ్గర వచ్చేసరికి కింద పార్ట్లో హెవీ స్టోన్ వర్క్ అండ్ హెవీగా ఇట్లా వర్క్. ఓకే, సో ఇదంతా కుర్చీల పార్ట్. సో ఇక్కడ వర్క్ అయితే వస్తుంది. ఎండింగ్ పార్ట్ వచ్చేసరికి మాత్రం మనకి ఫస్ట్ రౌండ్ ఏదైతే శారీ తిప్పుకుంటామో అది ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ లో ఎలాంటి స్టోన్ వర్క్ లేదు. అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కూడా అది వర్క్ లేదు. అండ్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ ఇచ్చారు మనకి. బ్లౌజ్ వచ్చేసి కలర్ కాంబినేషన్ చూసారా, అసలు చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ ఇలా వర్క్ బ్లౌజ్. వావ్, బ్లాక్ లో చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో వర్క్ అంతా. సో బ్లౌజ్ అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చింది. బ్లౌజ్ అంతా స్టోన్ వర్క్ వచ్చింది. ఒక సైడ్ ఇలా వర్క్ అయితే వచ్చింది. ఇది హ్యాండ్కి ఇలా వర్క్ వచ్చేలాగా యూజ్ చేయొచ్చు. ఇలా అయితే ఉంటుంది అనమాట. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్గా ఈ కలర్ కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు. ఇంకేమైనా కలర్స్ ఉంటే కూడా ఈ పిక్చర్ తోటి ట్రై చేయొచ్చు, లేదా నేను కుదిరితే లింక్స్ కూడా ఇస్తాను, మిగతా కలర్స్ కూడా ట్రై చేయండి. సో ఇలా అయితే వస్తుంది బ్లాక్ బ్లౌజ్. చాలా అట్రాక్టివ్ ఉందండి ఈ కలర్ కాంబినేషన్ అయితే. సో ఇదండి నా వీడియో అయితే. నేను శారీస్ అనేవి క్లియర్గా చూపించాను. మంచి సూపర్ శారీస్ అనమాట, శారీ మిస్ అవ్వద్దు. అండ్ యాజ్ మీరు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు, అక్క మీరు కట్టుకున్న శారీ మంచి బయట ఫ్యాన్సీ శారీ తీసుకొని కట్టుకుంటున్నారు అంటే, ఇవి వచ్చేసి పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు కట్టుకునేవి. అంటే ఇవి కొంచెం ప్రైజీ పడతాయి మనకి. ఇంత ప్రైజీలో మీషోలో ఉండవు. మనకి మీషోలో రేంజ్ వచ్చేసి 2000 వరకే ఉంటాయి. సో ఇవి వచ్చేసి ఫ్యాన్సీ బయట పార్టీస్కి అలా కట్టుకునేవి. సో సేమ్ ప్యాటర్న్ మీషోలో కావాలి అని అంటే ఇదే ఫిండీ సిల్క్ ఫ్యాబ్రిక్, ఇదే కలర్, ఇదే శారీ, బట్ వర్క్ ఒకటి డిఫరెంట్ ఉన్నది కూడా చూపించాను నేను ఈరోజు వీడియోలో. అందుకే ఈ శారీ కట్టుకున్నప్పుడు చూపిస్తే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ మనకి ఈ శారీ ప్రైస్ వచ్చేసి 4000 లోపటే ఉంది. 37 38 పడింది. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. వీళ్ళ లింక్ షేర్ చేస్తాను. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, చాలా కలెక్షన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. సో వీళ్ళు పర్సనల్లీ నాకేం తెలీదు, నేను ఇట్లా సర్చ్ చేస్తూ నాకు కనిపించింది, నేను పర్చేస్ చేశా. నేను పర్చేస్ చేసుకున్నాక మా ఫ్రెండ్ అదే ఇట్లా ఫిండీ సిల్క్లో నాకు వర్క్ వచ్చింది కావాలని చూస్తున్నా అనగానే నేను కూడా తనకి పేజ్ షేర్ చేసా. తను కూడా కొనుక్కుంది, తను రెడ్ కొనుక్కుంది, మా కజిన్స్ వేరే కొనుక్కున్నారు. సో నేనైతే పింకిష్ కొనుక్కున్నాను. సో ఈ వర్క్ అనమాట. సో ఇదండి నా వీడియో. జ్యువెలరీ గురించి కంపల్సరీ మాకు ఇంకా ఈ జ్యువెలరీ నచ్చింది కావాలి, 11,000 అనమాట ప్రైస్, అయినా సరే పెడతాము అని అంటే మాత్రం పింక్ చేయండి. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఎవరి దగ్గర అయితే ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ ఉందో వాళ్ళకి షేర్ చేస్తాను. దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.